కాదు గురుగారు. దీన్ని నేను డిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే షష్టగ్రహ కూటమి గతంలో జరిగినప్పుడు కరోనా వచ్చింది. ఆ తర్వాత మొన్నటి షష్టగ్రహ కూటమి తర్వాత ఆయన చెప్పింది అక్షర సత్యంగా జరుగుతుంది గదా! భూకంపాలు గావచ్చు, యుద్ధాలు గావచ్చు, అన్ని చోట్ల ఈ అన్‌రెస్ట్ గావచ్చు, సునామీలు గావచ్చు జరుగుతున్నాయి గదా! అంటే ఇక ఆయన కోసమే గ్రహాలు అక్కడ చేరినాయంటారా? అంటే ఆయన చెప్పాడు. దీని తర్వాత ఇలా జరగబోతుందని నా ఇంటర్వ్యూలోనే జెప్పారు. వాట్ మే బి సార్. ఓకే. మనం ఆన్‌లైన్‌లోనే మాట్లాడదాం మనం. ప్లీజ్. ఆఫ్‌లైన్ మనకొద్దు. వద్దు. ఆన్‌లైనే. ఆన్‌లైన్. ఉగాది పండగ రోజున ఏర్పడేటువంటి గ్రహ కూటమి దాని ఎఫెక్ట్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఓకే. రైట్. మనం ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? హ్మ్. ఎవరితో దేనితో మనం మోసం చేస్తున్నాం? హ్మ్. నెంబర్ 1. మీరు వీడి గురించి చెప్పుకొచ్చారు కరోనా గురించి. కరెక్ట్ అది కాదు. ఓకే. ఈ పహల్గామ్ దాడిని మనం గురించి మాట్లాడితే రైట్. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు, భారత్ వచ్చినప్పుడు 5-6 రోజుల్లో కాశ్మీర్లోని ఒక గ్రామంలో 35 మంది సిక్కుల్ని ఊచకోత కోశారు. కానీ ఇది గుర్తుందా ప్రేక్షకులకు కానీ, సోకాళ్ళ జ్యోతిష్యుడికి కానీ? జేడి వాన్స్ భారతదేశానికి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పెహల్గాం దాడి జరిగింది. ఈ జేడి వాన్స్ ఇండియాకు వచ్చినప్పుడు, బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు ఆ 2 రోజుల యొక్క గ్రహ సంపత్తిని చూసినట్లయితే ఇవాళ జరిగినటువంటి 28 మంది యొక్క ఉగ్రవాద దాడి జరుగుతూనే ఉంది. ఓకే. అది కంపారిజన్ మనకు. ఓహ్! రెండోది, యుద్ధం అనేది భారతీయ ఎక్కడ ప్రకటించలేదు. రైట్ డౌన్ నౌ ఐ విల్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఇన్ భవిష్యవాణి 2029-30 మధ్య 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఓహ్! 29-30. 29-30 చివరికి మనం చైనాతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మన ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళ కవింపు చర్యలకు కానీ అయోధ్యపై కూడా దాడులు చేస్తారు అనే ప్రకటన వచ్చింది. అది కేవలం ప్రకటనకే పరిమితం అవుతుంది. 2029-30లో అయోధ్య రామాలయానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే నరసింహాచార్యులు ఒక సాధారణ జ్యోతిష్యుడు ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణం చేస్తూ ఉత్తర పశ్చిమ దిక్కులలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఐ విల్ రిపీట్ ద వర్డ్. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. పాకిస్తాన్ సైన్యం కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. భారతీయ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణమే కానీ యుద్ధం జరగదని, ఈ యుద్ధ సమయంలో ఇమ్రాన్ ఖాన్కి జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారని, దావూద్ ఇబ్రహీం భారతదేశానికి ఎక్కడున్నాడో ఆనవాళ్ళు దొరుకుతాయని, ఉగ్రవాద సంస్థలపై దాడులు జరుగుతాయి అని 2025 మార్చి 30వ తేదీ జరిగినటువంటి టీ టైమ్స్ న్యూస్లో నేను బాహాటంగా చెప్పడం జరిగింది. సో ఉంది, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. రికార్డ్ ఎవిడెన్స్. సూపర్. టీ న్యూస్ చూడండి. ఓకే. అంతే తప్ప నేను అబ్బాయి పుడుతుంది అమ్మాయి పుడుతుందో ముందుగా చెప్పి 2 వీడియోలు చేసి టైం లైన్లో పెట్టి ఆ 2ని బ్లాక్ చేసి ఒకటి ఓపెన్ అవ్వగానే దాన్ని ఓపెన్ చేసేటువంటి
మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, అంతటి అసమర్థమైనటువంటి జ్యోతిష్యుడిని కాదు. ఓకే. నా మీద అటాక్ జరిగి నేను జైల్లోకి వెళ్ళి 7 రోజుల పాటు జైల్లో ఉండి నేను బయటకు వచ్చి నా ప్రెస్ మీట్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను అవి తీయించుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయలేదు. ఉమ్. నా మాట కఠినం, నా ఆలోచన కఠినం. కారణం ఏంటంటే నాకు ఒక భావుకత ఉన్నది. జ్యోతిష్యం నా ఆయుధం, ఓకే. అదే నాకు ఆభరణం. కాబట్టి నిన్నటి జరిగిన సంఘటన కేవలం ఎదురు దాడి మాత్రమే. ఓకే. అసలు యుద్ధం మొదలు పెడితే ఆఫ్ కోర్స్. దాని యొక్క సినిమా వేరుగా ఉంటుంది. ఓకే. ఇది కేవలం టెస్ట్ ప్రోమో అంతే. కట్. అవును. అంతే తప్ప సో ఇండియా పాక్ మధ్య అయితే యుద్ధం వచ్చే యుద్ధ అవకాశం వాతావరణం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉండదు. 2029-30 మధ్య కాలంలో పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతుంది. మనకే ఇండియా అంటే పాకిస్తాన్. ఓ ఓకే. కానీ ఇక్కడ ఈ భారతదేశానికి ఇరాన్, ఇరాక్, కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఉమ్. ఇదేంట్రా, ఇది కొత్తగా ఇది ఉమ్. వైడ్ యాంగిల్ తిరుగుతుంది అని చెప్పి ఒక్కసారి నా దృష్టి ఇరాన్ మీద పడిందండి. మనం ఒక జాతకం, ఒక దేశం యొక్క భవిష్యత్తుని మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆ దేశం యొక్క భవిష్యత్తు మనకు తెలిసి ఉండాలి. అంతేగా. మరి ఎంతమంది జ్యోతిష్యులకి ఇరాన్ గురించి, ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎవరు, వాడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడని తెలుస్తుంది? ఉమ్. ఆలోచిస్తారా? చేయరు. 1979 ఏప్రిల్ 1 మధ్యాహ్నం 3 గంటలకు టెహ్రాన్లో ఇరాన్ దేశం ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ప్రజెంట్ ఆ దేశం యొక్క ప్రధాని అలీ మేఖని. ఓకే. మేఖని ఇజ్రాయిల్తో ఇరాన్కి ఇబ్బంది ఎప్పటికైనా. ఉమ్. అమెరికా గోడ మీద పిల్లి వాటంగా కూర్చుంటుంది. గోడ మీద పిల్లే ఉమ్. నా దృష్టిలో అమెరికా అంటే గోపి. గోపి. మన భారతదేశం యొక్క చివరి అంచు మలుపులో ఒక 10% కాలి గోటుతో సమానం ఉమ్. భారతదేశానికి. అమెరికా. వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉండొచ్చు, నైతిక విలువలు లేనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అమెరికా. ఉమ్. నైతిక విలువలు కోల్పోయినటువంటి సమాజం ఏదైనా ఉందంటే అమెరికా సమాజం. అవును. 2015లో ఒబామాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది అమెరికాతో. చూడండి నేను ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకొచ్చాను జాతకాన్ని. అవును. 2024లో ట్రంప్ గెలవడం ఇరాన్కి ప్రాణ సంకటంగా మారింది. ఓకే. 24లో ఆయన రాగానే ఇరాన్తో చేసుకున్నటువంటి అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఓకే. రాబోయేటువంటి రోజుల్లో సిఐఏ కొన్ని రహస్య ఒప్పందాలతో యుఎస్ఏతో కలిసి ఇజ్రాయెల్ ఇరాన్పై అణు కేంద్రాలను ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్. అది 25-26 మధ్య, అది రేపు జూలై నుంచే నాంది పలుకుతుంది. ఓకే. శని రాహువుల యొక్క కలయిక. శని ఉగాది రోజున మీనరాశిలోకి పోయేసరికి అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు. రాహు తన పూర్తి డిగ్రీస్తో ఉన్నాడు. అక్కడ కొంతకాలం మాత్రమే ఉండి రేపు మే 29వ తారీఖు నాడు రాహు తిరిగి మళ్ళీ కుంభరాశిలోకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఇరాన్కి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల రేపు జూలై నుంచి 2026 వరకు ఇజ్రాయెల్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం. ఓకే. 3 దశాబ్దాలుగా ఇరాన్ని వెళ్తున్నటువంటి అలీ మేఖని పదవీ చిత్రుని చేయడం, అచ్చా. అనారోగ్యం పాలవ్వడం, ఓహో. పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఆధిపత్యం వహించడం, వీటన్నిటిపైన కూడా అమెరికా హస్తం ఉంటుంది. ఓకే. లేకపోతే హూ ఈజ్ హీ? భారతదేశం పాకిస్తాన్ 2 యుద్ధ దేశాల అంటే ఒక బలమైనటువంటి
దేశాలుగా పోల్చడం అనేటువంటిదే చాలా ఘోరం అదైతే. పోల్చడం హేయమైనటువంటి వాక్కులు. అవును. నైతిక విలువలు కోల్పోయి ఎంగిలి మెతుకుల కోసం కకృతిపడి వాళ్ళ వ్యాపార సంబంధాలని పటిష్టం చేసుకోవడం, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం మన భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అక్కడ నిజంగా గనక భారతదేశంలో పుట్టి ఇండియా, అమెరికా వెళ్ళి అక్కడ కాసులు కకృతి పడేడు వాడు ఎవడు కూడా అందరూ నా దృష్టిలో చనిపోయినతో సమానం. వాళ్ళు ఎవరు ఖండించలేకపోయారు ఆ పదాన్ని. కామన్ సెన్స్ అనే మాట కూడా వాడాడు. ఆ. ఏందండి అసలు కామన్ సెన్స్ అనే మాట వాడడం ఏంటి అసలు? అంటే కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేసేవారికి మన వాళ్ళు అక్కడ ఓటింగ్ వేసి గెలిపించి అవును. చివరికి భస్మాసుడు హస్తాన్ని వాళ్ళకి వాళ్ళుగా పెట్టుకున్నారు. కరెక్ట్. రేపు పొద్దున ఇప్పుడు ఈ రోజున రాబోయే రోజుల్లో ఇండియాలో భవిష్యత్తులో భవిష్యవాణి చెబుతున్నానండి, అమెరికాలో అగ్రవర్ణాలు సంపాదించుకున్న వారి డబ్బంతా భారతదేశంలో భూముల మీద పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు ఒకటి రక్షణ కావాలి ఇక్కడ. సో కాబట్టి భారతదేశం రాబోయే రోజుల్లో 2030 నాటికి రూపాయి విలువ డాలర్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుంది, భారత్ వైపు అన్ని దేశాలు ఉంటాయి, ఎదురు చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం జరిగింది యుద్ధం కాదు. సోకాళ్ళు ఎవరైతే యుద్ధం జరుగుతుంది 80% పాకిస్తాన్ అయిపోతుంది, ఇంక 20% మనమే పాకిస్తాన్లో పోయి అక్కడ కూడా మన జాతకాలు చెప్పుకోవచ్చు, అక్కడ కూడా మన జ్యోతిష్యం పీఠం పెట్టచ్చు అని ఎవరైతే ఉర్రూతలు ఊగుతున్న వారందరికీ కూడా 2 రోజుల క్రితం చాచి చెమపెట్టు కొట్టినట్టుగా మోడీ గారు వాతావరణం అంటే ఒక సమర్థుడైనటువంటి రాజు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలిసినటువంటి అపర శివాజీ స్వరూపుడు ఎవరు అంటే మోదీ. ఎందుకంటే శివాజీ యొక్క జన్మజాతకం, ఆయన చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను పూర్వజన్మలపై రీసెర్చ్ చేసిన వ్యక్తిని కాబట్టి శివాజీ జాతకం మోడీ జాతకం ఒకటే. ఆ స్టైల్ ఆఫ్ వే కానీ, ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ ఫేస్ కట్ కానీ మొత్తం శివాజీ. సో కలియుగంలో మళ్ళీ భారతదేశంలో శివాజీ ఎవరు అంటే నరేంద్ర మోడీ అని చెప్తాను. ఎందుకంటే ఆయనకి నాకు దగ్గర సాన్నిహిత్యం. ఓకే. ఋషికేశ్ దయానంద సరస్వతి ఆశ్రమంలో మాతో పాటు ఆయన కూర్చొని హర్ష సాంప్రదాయ సనాతన విద్య నేర్చుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక యోధుడు. అందుకే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత స్వామి దయానంద సరస్వతికి గురుదక్షిణగా మంచి అవార్డునిచ్చి సత్కరించుకున్నాడు. సో కాబట్టి మోదీ యొక్క పాలన, మోదీ యొక్క చాణక్యత, మోదీ యొక్క ప్రణాళికలు భారతదేశం ఎప్పుడు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుందని, వారి యొక్క వ్యక్తిగత జాతకంతో కూడా భారత ప్రపంచ దేశం యొక్క జాతకాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. కాబట్టి ముందుగా మేము చెప్పామన్న వాళ్ళందరికీ మరి ఆ వీడియోస్ తీసుకుంటారో ఉంచుకుంటారో మళ్ళీ ఎక్కడ బ్లాక్ చేస్తారు, వాళ్ళ ఇష్టం వదిలేయాలి. అటువంటి వాచాలని చేయకూడదు.